మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఈరోజు చెప్పుకునేటువంటి నామం ఏదైతే ఉందో ఆ నామము నిత్యము పఠించడం ద్వారా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరియు వాస్తుపరంగా దోషాలు ఏం పోతాయనే విషయం మనం తెలుసుకుందాం. ఈరోజు ఉన్నటువంటి నామం ఏమిటి అంటే నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోండి. అంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. ఇది చేసుకుంటే ఏం జరుగుతుంది, అసలు దీని అర్థం ఏమిటి? నవవిద్రుమ అంటే కొత్తగా ఉండేటువంటి పగడములు. నవవిద్రుమ బింబశ్రీ, శ్రీ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కాంతిని అని కూడా అర్థం. నవవిద్రుమ బింబశ్రీ పగడముల యొక్క బింబము, దొండపండు. బింబ అంటే దొండపండు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అమ్మవారి పెదముల గురించి చెప్పేటువంటి వర్ణన ఇది. అమ్మవారి పెదాలు ఎలా ఉన్నాయట, అప్పుడే కొత్తగా ఉన్నటువంటి దొండపండు లా ఉంటూ ఆ యొక్క పగడములు అంటే పగడాలు, దొండపళ్ళు ఎలా ఉంటాయి అలా ఉన్నాయట అమ్మవారి యొక్క పెదములు. అది ఎలా ఉన్నాయి? మనకి నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద తిరస్కరిస్తున్నాయి వేరే కాంతినవి మళ్ళీ. అంటే అమ్మవారి యొక్క పెదవుల యొక్క వర్ణన ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే, చూడ్డానికి ఏంటి అమ్మవారి యొక్క పెదాలని వర్ణించారు, సరే బింబములాగా ఉన్నాయి, దొండపండులాగా ఉందనో లేకపోతే పగడాల్లాగా ఉన్నాయని వర్ణించారు. దీనివల్ల ఏమిటి అనిపిస్తుంది? మీరు చూడండి, మనకి లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఏదైనా ఒక నామస్మరణ బీజాక్షరాలతో చేసేటువంటి మంత్రములు కానీ అవి ఒక కోడింగ్ లాగా పనిచేస్తుంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్లో కోడింగ్ రాస్తుంటాడు ఒక వ్యక్తి, మనకి చూడడానికి అంత అక్షరాల్లా కనిపిస్తుంది. ఆ కోడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అదొక రూపాన్ని దాల్చుకుంటుంది, అదొక సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తూ ఉంటుంది కదా. అలాగే ఈ నామం ఏవైతే ఉందో నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనేది, ఇది కుజుడికి సంబంధించిన, ధనానికి సంబంధించిన కోడింగ్ ఇది. అంటే కుజ మరియు ధనానికి సంబంధించిన ఇది. ఎవరైతే రెగ్యులర్గా చేస్తూ ఉంటారో దీనివల్ల కలిగేది ఏమిటంటే వాళ్ళకి గొడవలు తగ్గుతాయి. కుజుడు దేనికి కారకుడు? గొడవలకు కారకుడు. అదేవిధంగా అప్పులకి బుధుడితో పాటు కుజుడు కూడా, అప్పులు తగ్గాలంటే కుజుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి. ధనానికి పెదవులు కారకంగా చెప్తూ ఉంటారు జ్యోతిషాస్త్రంలో. రాహు, పెదాలంటే రాహు. అదేవిధంగా పెదవులకి ధనస్థానాన్ని ఇచ్చారంటే ఏమిటి? రెండో స్థానం, ఫేస్ అనేది. ఎప్పుడైతే అమ్మవారి నామాల్లో నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అనుకుంటూ ఉంటే ఈ రాహు మాయ నుంచి, ఎందుకంటే రాహువు, కుజుడు, అదేవిధంగా ధనస్థానము ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంటుంది, ఒక్కోసారి చూడండి కొంతమంది అయ్యో ఏదో ఆలోచనలో పడి అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయానండి, ఇప్పుడు తిరిగి చూస్తే అసలు నేను ఎవరికి ఎంత కట్టాలి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఎవరైతే ఈ మాయా ప్రపంచంలో పడి విపరీతమైన అప్పులైపోయి, విపరీతమైన గొడవల్లోకి వెళ్ళిపోయి, లేకపోతే కేసులు అయ్యి ధనానికి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ నామాన్ని కనుక చేసుకుంటే ఆ రాహు సంబంధించిన దోషము, కుజ సంబంధించిన దోషము, ధన సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా సరే తొలగిపోయి, ఇబ్బంది తొలగిపోయి మీకు మంచి ధన ప్రాప్తి కలుగుతుంది ఈ నామం ద్వారా. మరి వాస్తుపరంగా ఏమిటండి? దక్షిణ భాగము, నైరుతి భాగము కనుక పాడైతే ఈ మంత్రం చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? దక్షిణానికి కుజుడు అధిపతి, నైరుతికి రాహు అధిపతి. రాహువు కుజుడు దోషం ఉంటే ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవ్వడం, కలిసి రాకపోవడం, అంటే పెరగడం కానీ తరగడం కానీ, దక్షిణం వైపు తెలియకో లేకపోతే నైరుతి వైపు తెలియకో బాత్రూమ్స్ పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. లేదా ఒక ఎక్స్టెన్షన్ ఇలా కట్టేస్తారు, లేకపోతే బాగా తగ్గించేస్తారు. అలా కాకుండా మీరు ఆ పర్టికులర్గా వాస్తుపరంగా ఎక్కడ తగ్గింది ఎక్కడ పెరిగిందని చూసుకొని
నైరుతి దక్షిణం కనుక పెరగడం కానీ విపరీతంగా తరగడం కానీ జరిగినప్పుడు ఈ దోషాలు ఎక్కువగా ఏర్పడతాయి. అంటే దక్షిణం బాగా తగ్గిందనుకోండి, వృత్తిలో రాణించలేరు. వృత్తిలో ఎప్పుడైతే సరిగ్గా రాణించలేడో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అప్పు చేయాలి, అప్పుల పాలవుతూ ఉంటాడు మనిషి. అలా కాకుండా వృత్తిలో రాణించేలాగా వాస్తుపరంగా, అదేవిధంగా ఒక మాయలో పడకుండా, రాహు యొక్క మాయ అంటూ ఉంటారు, అందులో పడకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి నామం పనిచేస్తుంది. శ్రీమాత్రే నమః.